గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. మేడం ఆఫీస్లో చాలా వర్క్ ఉంది, ప్రాజెక్ట్ మళ్ళీ సబ్మిట్ చేయాలి కదా. కమ్ అండ్ కమ్. అది కాదండి, ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు? ఎప్పుడు ప్రాజెక్ట్ వీడికి. ఆ న్యూ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ నవ్య వాళ్ళది రెడీ చేశారా? రెడీగా ఉంది మేడం. ఓకే, ఒక్కసారి చూపించండి. ఏం చూపించాలో ఏందో ఊపుకుంటా నడుస్తుంది అయ్యా. మేడం ఇదే మేడం ప్రాజెక్ట్ ఫైల్. ఏది రెడీ చేశారా? చేశానండి. ఇదేనా మాస్టర్ బెడ్రూమా? మాస్టర్ బెడ్రూమ్. ఒకటి డోరా? రెండోది లేదా? ఒకటే డోర్ అండి, రెండోది లేదు. ఓకే. ఆ ప్రింట్ బీమ్ డిజైన్స్ అవి కూడా మీరు ఓకే చేస్తే నేను పంపించేస్తాను. దీని చూపులు నా వీపుని తగులుతున్నాయి. ఓ, మీరు చెప్తే నేను క్లయింట్తో మాట్లాడతానండి. మాట్లాడు. రామా, మీరు డిజైన్స్ అవి ఒకసారి చూస్తే బెటర్ మేడం. చూస్తాను. క్లయింట్స్ వస్తారు కదా, ఫ్రెష్గా ఉండాలి. స్నానం చేసి వస్తా. ఈ తిప్పుడేందిరు వర్మగా, ఏం జరుగుతుందిరా? వర్మ టెంప్ట్ కాకురా, కంట్రోల్. నగ్మా ఇదేంటి ఇలా వచ్చేసింది? వర్మగా రెడీగా ఉండు, వాళ్ళు వస్తారు కదా. ఏంట్రా ఈ బంపర్ ఆఫర్? మేడం నేను బయట వెయిట్ చేయనా? నో నో నో, పర్వాలేదు, నువ్వు వర్క్ చేసుకో. ఏంటి చేసుకునేది? వంకాయ బజ్జీ. దీనికి అర్థం కావట్లేదు నా బాధ. షివరింగ్ వచ్చేస్తుంది. మీరు ఒకసారి చూస్తే. చూస్తా, నువ్వు చెక్ చేయి. మొత్తం చెక్ చేశాను మేడం. అంతా ఓకేనా? అంతా ఓకే మేడం. మేడం మేడం క్లయింట్స్ ఇంకా రాలేదు. వాళ్ళు రారు. మనకి ఇంతకన్నా ప్రైవసీ రాదు. అనుకున్నానే. వర్మ ప్లీజ్ వదలండి మేడం. చూడు, ఇంతకన్నా మంచి అవకాశం రాదు. వచ్చినా నాకు వద్దు. వర్మ, ఐ నీడ్ యూ. ఐ డోంట్. ఎవరు? నిన్నే అడుగుతున్నాగా. కస్టమరు ఫ్లాట్ డెలివరీ ఉంది కదా, దాని గురించి మాట్లాడుతుంటాను. అది సెల్ చెక్ చేస్తే పోలా? ఫోన్ మర్చిపోయా. జమక్ జమ 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 జమ. మేడం అబ్బా, ఏ ఉన్నారా? మేడంకి ఈరోజు బాగా మేకప్ ఎక్కువైంది, లబ్బలు కొట్టింది బాగా అసహ్యంగా. మేడం ఫైల్ అంతా రెడీ చేశాను, కొటేషన్స్ అన్నీ ఓకే. మీరు ఒకసారి చెక్ చేశారంటే మనం దీన్ని ఫైనలైజ్ చేసేయచ్చు. చేస్తా. నేను ఆల్రెడీ మూర్తి గారికి కూడా ఈ స్టీల్ డిజైన్ పంపించానండి. ఇంకేదైనా కరెక్షన్ ఉంటే మీరు చెప్పండి. చెప్తాగా. పోతే మనం కొంచెం నొక్కండి మేడం, ఎప్పుడు. అవునా? నొక్కొద్దానా అని ఫీల్ అయిందే. వర్మ, నా కర్మ. కమ్ హియర్. వస్తున్నాను మేడం. ఒంటరిగా ఉంటూ
ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉంటే ఏంటిది పోయిటరీ ఎత్తుకుంది? ఇప్పుడు నేను వేస్తా చూడు. ఎంత బాగుంటుందో తెలుసా? అదే ఒంటరితనాన్ని ప్రపంచం చూసి ఎంత నవ్వుకుంటుందో తెలుసా? ఎలా వేసాను? అలా నవ్వుకునేది ఈర్ష్యతో. ఓకేం కాదు మేడం. ప్రాజెక్ట్ ఫైల్స్ అంతా రెడీ చేశాను. రేపంతా డెమాన్స్ట్రేషన్కి అంతా రెడీ. మీరు పర్మిషన్ ఇస్తే చాలా లీవ్ మేడం. ఏ చూడు, ఆఫీస్లో ఎవ్వరూ లేరు, నువ్వు నేను తప్ప. నేను చెప్పింది అర్థం అవుతుందా? నా మాట విను, నీతో నాకు చాలా పని ఉంది. మేడం నాకు పని లేదు మేడం. నేను ఇంటికి వెళ్ళాలి. మా ఆవిడ ఎదురు చూస్తూ ఉంటుంది. రేయ్, మేడం ఇక్కడ లేని మీ ఆవిడ ఎదురు చూపులు తెలుస్తున్నాయి, కానీ ఎదురుగా ఉన్న నా చూపులు తెలియట్లేదా? మేడం మీ ఇంటెన్షన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. కానీ నాలో ఉన్న టెన్షన్ మీకు తెలుసని నాకు అర్థం అవుతుంది. ఐఎమ్ లీవింగ్. ఎలా వెళ్తావో నేను చూస్తాను. ఇది ఈరోజు డబ్బాలు మేకప్ కొట్టేసినప్పుడే అర్థమైంది. ఈరోజు ఏదో గోకే ప్రోగ్రామ్ పెట్టింది. I don't know how your wife satisfying you, but I satisfy you more. మేడం మీరు తప్పు చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. అయినా మా ఆవిడ కన్నా నాకు ఏ సుఖాలు ముఖ్యం కాదు, అవసరం లేదు కూడా. Cha. Hello. Verma, come here. Come here right now, I say. బాగా కోపంలో ఉన్నా ఇరిటేట్ చేయకు. No, I said I'm waiting for you. I want you to be here right now. హలో. నన్ను పిలిచి ఫోన్ చూసుకుంటుంది ఏంటి? ఏంటి మ్యాటర్ ఇప్పుడు చెప్పు. మీరే కదా మేడం పిలిచింది. అయినా అంత అర్జెంట్గా ఫోన్ చేసి రమ్మన్నారు ఏంటి? ఐ కెన్ అండర్స్టాండ్ దట్. కావ్య సంగతి ఆలోచించుకో. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. ఏం మాట్లాడుతున్నారు మేడం మీరు? అచ్చా, ఏం తెలీదు సార్కి. నైట్ 1కి మెసేజ్ చేయడం తెలుసు. మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థం అవుతుందా? ఆహా, మరి ఇదేంటి? ఇది నేను మెసేజ్ చేశానా? అర్థమైంది మేడం. సారీ మేడం. కావ్య అంటే నాకు పిచ్చి, ప్రాణం. అందుకే మేము ఎప్పుడు గొడవపడ్డా నేనే వెళ్ళి సారీ చెప్పి దాని దగ్గర తీసుకుంటాను. దాని చిన్నపిల్లల మనస్తత్వం, అది కొంచెం పొసిసివ్ మేడం. అందుకే మీకు అలా తప్పుగా మెసేజ్ పెట్టుంటుంది. ఏమనుకోకండి. నాకు మీ ప్రవర్తన అర్థమైనా నేను ఎప్పుడూ నా లిమిట్స్ దాటలేదు. కావ్య లేకుండా నేను బతకలేను. ఇంతకంటే మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. కావ్య చేసిన దానికి నేను సారీ చెప్తున్నాను. ఏంటి కావ్య, నాతో మాట్లాడవా? అంత కోపం ఎందుకు నీకు? రేయ్ రారా, అసలు ప్రతిదానికి అలా అలిగితే వెళ్ళరా? చూడు తనంత ఫీల్ అవుతుందో. రేయ్, దగ్గరికి తీసుకుని వదార్చడం పోయి ఏంట్రా ఇదంతా? అలా చూస్తావేంట్రా? కొంచెం పక్కకు రారా. రేట్ రారా. ఏయ్ నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు తెలుసా. కూర్చో. అరే కూర్చోమంటే కూర్చోరా. వీడికి ఎలా చెప్పాలి? అది కాదురా. ఏంటి టూ మచ్ చేస్తున్నాడు? దెయ్యంలా చూస్తుంది. ఆ చూపేంట్రా, ఏదో కొరుదేం చూస్తున్నట్టు. రేయ్ మా ఆవిడతో పోల్చుకుంటే ఇది పెద్ద మ్యాటర్ కదా తెలుసా. అది దెయ్యం మీద ఎర్రి నా పడక. ఇప్పుడు ఎలా బయటపడాలి? కార్ కీస్ చూసావా? రేయ్ నువ్వు బాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, నీకు తెలుస్తుందా? నీ కారు ట్రంప్ గడి వేసుకెళ్ళాడు కానీ. నేను కాదురా ఓవర్ యాక్షన్ చేసేది. దీని 7 డిక్కీలు వేసుకుని ట్రంప్ ఎందుకు వేసుకెళ్ళాడు రా? అసలు జరిగింది చిన్న గొడవ. నేను కాంప్రమైజ్ చేస్తా కదా. ముందు మీ ఇద్దరు చేయగలపని చెప్తాను. వద్దురా. వద్దులే, సర్లే చేతులు వద్దులే. పగిలింది నీ వల్ల గోప పగిలిపోతుంది ఇక్కడ. వెళ్ళిపోదాం రారా. నా మాట రా ప్లీజ్. రేయ్ నీకైనా బ్రెయిన్ తప్పిందా? ఏదో జరిగించిన గొడవ సారి చెప్పేసి కాంప్రమైజ్ అవ్వాల్సిన పోయి ఏంట్రా ఇదంతా? నేను సెట్ చేస్తా కదా. మై హూనా హూనా లేదు, లోనా లేదు. రేయ్ ఆ ట్రంప్ గారి కారు ఎందుకు వేసుకెళ్ళాడా? మళ్ళీ వేసింది. పగిలింది నా కొడుక్కి. నువ్వు చేసే అడవుడికి నా రైట్ సైడ్ ఏం పంచేయట్లేదు తెలుసా. అయినా వాడు కారు ఎందుకు వేసుకెళ్ళాడు రా? నువ్వేంట్రా మధ్యలో కార్ 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 అంటావు? ఏం చూపిందమ్మా. రేయ్ నా మాట రా, వెళ్దాం. వాట్ హ్యాపెండ్?
ఒరే చెత్తనా కొడుగా నా మాటినరా, వెళ్ళిపోదావరా. రేయ్ చెల్లు వేసి ఎలా వెళ్తావురా? అరే ఆయన ఫోన్ చేసి ఎక్కడున్నాడు, పిలవరా. రేయ్ నిన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోతావు? నువ్వు ఉండవమ్మా, నేను మాట్లాడుతున్నాను కదా. రేయ్ వాడు అసలు కారు ఎక్కడికి వేసుకెళ్ళాడు రా. నువ్వేంట్రా మాట్లాడితే కార్ 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 అంటావు? పోదావరా. ఇది చూస్తే మాట్లాడు, ఇడేమో కార్ కార్ అంటాడు. ట్రంప్ నా కొడుకు ఎక్కడ తెచ్చాడు? ట్రంప్ ఆడే వచ్చినట్టున్నాడు చూడు. ట్రంపు వెనుగా అయిపోయారు. అయినే కావ్య, నీకు అర్థం కావట్లేదురా. ఆడమే కోపం వస్తే నువ్వు అలా అలిగి వెళ్ళిపోతావా? రే మన మచ్చగాడు వచ్చినట్టున్నాడు. ఉండు నేను వెళ్ళి చూసి వస్తా. నేను వచ్చాండు. అవునరా, నువ్వు నాకు చెప్పిన విషయం వర్మకు తెలిస్తే ఏమవుతుంది? ఆ టాపిక్ ఎత్తాను గో పగిలిపోద్ది. వద్దులే. ఎవరు ఇల్లు కట్టిన బేల్దారి మొత్తం ఇట్టొగుతుంది. అన్ఎడ్యుకేటెడ్ బేల్దారి. రే ఎక్కడికి వెళ్ళిపోయేంత వరకు? రే చెల్లి వచ్చేసింది కదా, నేను అర్జెంటుగా మచ్చగాడికి ఫోన్ చేసేచ్చా. ఫోన్ ఏది? వర్మగాడు వచ్చే లోపల ఇటు నేను చేస్తాడేమో. ఏయ్ చేయాల్సినది చేసి బయట నిలబడి లోపల రా. కావ్య ఏం మాట్లాడవేంటి? ఏంటి 2 పేర్లు తాగుతున్న పిన్ను మర్చిపోయినా? నీకు సెన్స్ ఉందా? హలో. హలో ఏంటి చెల్లి ఇంటికి వచ్చేసింది. నువ్వు రా. ఏం మాట్లాడుతున్నావురా? ఇందా నుంచి అడిగి వెళ్ళిపోయి నువ్వు. వాడు నిన్ను వెతికి ఎంత టెన్షన్ పడో తెలుసా అసలు నీకు? అదే మచ్చా, కావ్య ఇంటికి వచ్చేసింది. ఇక మనం వెతకవలసిన పనిలే, నువ్వు ఇంటికి వచ్చేసి. రే ఫోన్ ఒకసారి అడిగివు. వాడు కావ్యకి కౌన్సిలింగ్ ఇచ్చాడు. రే మూసుకుని ఫోన్ ఎవరా వాడికి? రే ఇద్దరు నీతో మాట్లాడాలంట వాడు. హలో రే కావ్య వచ్చేసింది, నువ్వు కూడా వచ్చే. రే అది కాదురా నేను చెప్పే. హలో హలో. ఏంటి ఎంతలో గొత్తు చించుకుంటుంటే మాట్లాడవేంటి నువ్వు? ఇలా ఇవ్వండి సార్, నేను పెట్టేస్తాను. నువ్వే పెట్టు, నేను ఊరికెన్నా. అయ్యే పర్లేదు సార్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తున్నాను బాగా. పర్లేదు సార్, ఏం ఇబ్బంది లేదు. దేవుడు మళ్ళీ బుక్ అయ్యాను నేను. నువ్వు రావే. వస్తున్నా. కంగారేంటి? జస్ట్ మిస్. కూర్చోండి సార్. వెనక్కి కూర్చో. కూర్చోండి మేడం. వెళ్దాం సార్. పదండి. వస్తే నీకు అసలు బుర్రందా? ఎంత కోపం వస్తే మాత్రం ఆయన అలా వదిలేసి వెళ్ళిపోతావా? అబ్బా ఏమైపోతాడాడు? సర్లే ఆడు వదిలేసావు కానీ నాకనే చెప్పాడు కదా ఎంత కంగారుపడ్డం తెలుసా? సరే. ఏంటి అలా చూస్తావేంటి? ఓ ఆడికి మన మ్యాటర్ అంతా తెలుసులే, చెప్పాను. ఏరా అయినా అంత గట్టి కొడతావేంటి? ఆడెవరికి చెప్పని ప్రామిస్ చేశాడు. ఎరా కూర్చున్నది కూర్చుని చోటే ఉంది, గోపలు పగిలిపోతున్నాయేంటి? అంత గట్టి కొడతావేంటి? నీకు మాట్లాడేస్తున్నది మాట్లాడు మానే, కానీ సాయంత్రం నుంచి ఎంత కష్టపడతాను తెలుసా? అదిగో అటు చూడు,
6 నిమిషం చూస్తే 6 వంటలు అవుతాయి. ఆడితో కలిసి సాయంత్రం 6 గంటల నుంచి మందు కొడుతున్నాను నేను. అరే మచ్చా నువ్వు పెద్దలు వచ్చారా ఈ వర్మగా పైగా మెసేజ్ ఒకటి పెట్టి తెచ్చావు. బంగారం మాట్లాడవే. ఏడున్నాడో ఏందో. అవునరా కలిపిన పులిహోర ఎన్నిసార్లు కలుపుతావురా? నువ్వు నోర్మి నీ ఆ చూపేంటి మళ్ళీ కొట్టింది. ఎలా చెత్త కొట్టేస్తుందంటే ఇవాళ. ఏడు సరసాలు చూసి తట్టుకోలేక చచ్చిపోతున్నారు స్వామి. అసలు ఈ చపాతీ మాట్లాడకపోతే మాట్లాడిపోయావు. ఆడి ముందు మాత్రం కొట్టకే. దీన్ని ఇలా కాదు, నేను కూల్ చేస్తాగా. ఏయ్ ఎంత అందంగా ఉన్నో తెలుసా? చూస్తుంటే ముద్దొచ్చేస్తున్నావు. ఏయ్ అటు తిరుగు. వెంకమ్మ తీరు పోపించాను, బూతులు చూపించాను. ఈ శారీలో ఎంత సెక్సీగా ఉన్నో తెలుసా? నిన్ను బెడ్రూమ్లో తీసుకెళ్ళి. అర్థమైంది. ఏయ్ తిరగమన్నానా? వీడు బ్లూ ఫిలింకి నాతో సెన్సార్ చూపించాడు. అమ్మ ఇంద్రా నాకు ఇది. ఇదేంటిది మాట్లాడితే బెడ్రూమ్ వైపు చూస్తుంది. లైన్లోకి వచ్చింది. ఇందిరా బెడ్రూమ్ సైడ్ చూపించింది. ఏంటి ఇప్పుడా? దేనికిరా? అర్థమైంది. ఇప్పుడే. నువ్వు తోమేవా? అంటే మీరు తోమరా సార్? నేను తవ్వుతాను. ఐఎమ్ పోలీస్ ఆఫీసర్. నేను అవును అటువంటి అన్ని. అదేలేండి, అర్థమైంది. వర్మ గారు ఏంటి బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నారు? అబ్బే ఏం లేదు సార్. రేయ్ ఎప్పుడు వర్కేనా? రేయ్ ఆ, ఆకలిస్తుందిరా. ఉం? అదేంటి వర్మ గారు ఇప్పుడేగా తిన్నారు, మళ్ళీ ఆకలేంటి? ఇది ఇంకో రోజు సార్. ఓహో ఇంకో రోజా? అవును సార్, మీరు మధ్యలో దూరకండి, చెప్పేది వినండి. లిఫ్ట్ అడిగి నీకు లూజ్ అయిపోయానురా. నా వల్ల కాదు, నువ్వు వెళ్ళి వండుకో. ప్లీజ్ ఎలా? పోరా. పెళ్లికి ముందు ఎవరు ఇంట్లో లేనప్పుడు దూరి మరీ వండి పెట్టేవాడివి. ఇప్పుడు అర్థమవుతుంది, పెళ్ళి అక్క మారిపోయావు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పోరా. నువ్వు పెళ్లి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఏయ్ అసలు వీడుకోదు వాడు. వీడిని అంటకట్టాడు చూడు. ఫోన్ ఎత్తరా, నీ సంగతి చెప్తా. హలో, అసలు నువ్వు ఎలాంటి వాడిని అంటకట్టావు తెలుసా? ఒక్కసారి కూడా వండి పెట్టట్లేదు. పెళ్లి కాకముందు తెగ వెంట పడ్డాడు. ఏది కాదో అసలు నిన్ను అనాలి, మాట్లాడుకో. ఛా, రోజు వండి పెడితే తింటావుగా, ఒక్కరోజు చేయమంటే ఫోజు. అయినా ఈరోజు మనుషులు మారిన వాళ్ళు రేపు మనసులు కూడా మారవని గ్యారంటీ ఏంటి? ఇస్తానే, గ్యారంటీ ఇస్తా. వారంటీ కూడా ఇవ్వనా? ఇస్తావులే, అది తక్కువలో గ్యారంటీలు. సౌండ్ చేయకుండా పనిచేస్తే మంచిది. సౌండ్ లేకుండా పంచాలంట. నేను వండి పెడుతుంటే బాగా దొబ్బి తిని అరక్కు నా మీద అరుస్తున్నాడు. ఒకరోజు వండటం మానేస్తే అప్పుడు తెలుస్తుంది వీడికి. నీకే చెప్పేది, సౌండ్ రాకూడదు. అంటే మాట్లాడే హక్కు లేదా? నేనేమైనా బానిసనా? అయితే నువ్వు వండుకో. బాడీ ఆకులు అట్టుబడి గడిచి నా కరం పట్టి పెళ్లి చేస్తున్నాను నిన్ను. నాది సేమ్ ఫీలింగ్. ఈ దిక్కుమాల పట్టి ఇప్పుడే రావాలి నా కర్మ. ఇప్పుడు కడుపు మాడితే అప్పుడు తెలుస్తుంది వాడికి. నేను ప్యారడైస్ నుంచి ఆర్డర్ చేస్తా. ఏం తిందాం? బిర్యానీ. హలో ప్యారడైస్, బిర్యానీ కొంచెం స్పైసీగా ఉండాలి. ఓకే థ్యాంక్ యూ అన్నా. నువ్వు కూడా సౌండ్ తగ్గిస్తే మంచిది. ఆడు సౌండ్ తగ్గించాడు కానీ తల పగిలిపోతుంది. ఈలోపు సాంగ్స్ అన్నా విందాం. ఆకలి దంచేస్తుంది, త్వరగా వస్తే బాగుండు. ఏ బెల్లు మోగుతుంది, ఎవరో చూడు. నిన్నేనే, ఎవరో బెల్లు కొడుతున్నారు చూడు అక్కడ. దీనికి పట్టుండే కొవ్వు అంతా ఇంత కదా, కొవ్వు పట్టి లబ్బ 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 కొట్టుకుంటుంది ఇది. ప్యారడైజ్ నుంచి ఆర్డర్ చేశారు సార్. పే చేయాలా? లేదు సార్, చేశారు సార్. ఓకే వెళ్ళిపో. థ్యాంక్ యూ సార్. దీనికి వండడానికి ఒళ్ళు బద్ధకం.
ఏయ్ ఫుడ్ వచ్చిందిరా ఫోన్ చేద్దాం అప్పుడే దిగదు తెలుసు కదా సరే సారీ చెప్పానుగా రా ఫోన్ చేద్దాం సరే నాకేంటి నువ్వు రాకపోతే నేను తినేస్తాను ఎవరిని బెదిరిస్తావేంటి అబ్బా మంచి ఆకలి మీద ఉన్నాను టైంకి వచ్చాను ప్లేట్ లాక్కుంటా వింటారు దరిద్రంగా పక్క బాత్రూమ్ నుంచి వచ్చిన సబ్బుని మొహం కడుకున్న పింజారు వెదవా దరిద్రుడా అబ్బా ఆకలి దంచేస్తుంది. కర్మకు దొరికారా మీరిద్దరు నాకు అయినా కరువు ప్రాంతం నుంచి వచ్చినట్టు అలా తింటున్నావు ఏంటారు నువ్వు దరిద్రుడు తిను ఏంటి ఇంకా రాలేదు? నేను ఆర్డర్ చేసిన బిర్యానీ సిగ్గు లేకుండా ఎలా తిన్నావు? ఏయ్ నేను పిలిచాను నువ్వే రాలేదు దాన్ని నన్నేం చేయమంటావు ఆ తిన్నా ఏంటి ఇప్పుడు పక్క పట్టే మూతి మూకుడైపోతుంది సూపర్ యవ్వ. నేనే నా కొడుక 7 రోజులు అవుట్ స్టేషన్ కి వెళ్తే అమ్మదినమ్మ ఏదో తేడాగా ఉందే 7 సంవత్సరాల మనలో నీ పక్కన పడేసి ఏడుస్తున్నాడని మీ నాన్న మాట విని దాంతో 7 అడుగులు వేస్తావా? అది కాదు ఏకి పారేస్తా నిన్ను ఎక్కి తొక్కేస్తాను. అది కాదే ఏది కాదు ఏది కాదురా ఏది కాదురా నా కొడుకు అయిపోయావు నా చేతిలో నిన్ను తొక్కేసి దాన్ని ఎలా చేసుకున్నావురా? అసలు నువ్వు దాన్ని ఎలా చేసుకున్నావు? అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు నా గురించి? అసలు నాది తప్పు నాది తప్పు నిన్ను అసలు చంపేయాలి నా కొడుకు. అసలు నన్ను ఎలా మోసం చేసావురా? నన్ను ఎలా మోసం చేసావురా? నన్ను చంపేసి చేసుకోవాల్సిందిరా. నన్ను చంపే నన్ను వదిలేసి దాన్ని పెళ్లి చేసుకుంటావురా? చంపేస్తా నా కొడుకు. నీకేస్తారా మేకప్? ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే మేకప్ పెట్టావురా నా కొడుకు. నిన్ను చంపేయాలిరా. చంపేసి పిండి పెట్టాలిరా. మేకప్ వద్దే ఈడు మళ్ళీ మేకప్ అంటున్నాడు. మేకప్ ఏంట్రా? అవును నువ్వు ఇప్పుడే కదా ఊళ్ళోకి వచ్చావు అప్పుడు నీకు ఈ విషయం తెలిసిపోయింది. నీ అబ్బా నువ్వు చేసుకుంది మా రిలేటివ్ నేరా? ఓ వాళ్ళు మా ఇంట్లో వాళ్ళని ఇన్వైట్ చేశారురా. నేనేమో అక్కడెక్కడో ఉన్నాను. నువ్వు సిగ్గు లేకుండా దాన్ని పెళ్లి చేసుకుంటావరా? సచ్చినోడా. సరే నా పరిస్థితి ఏంటి? ఏముంది మీ నాన్న చెప్పిన సంబంధం చేసుకోవడమే. ఏంట్రా చేసుకునేది? నీ అబ్బా ఏడవకి నాకు నువ్వు కావాలిరా. నాకు నువ్వు కావాలే అందుకే చేసుకున్నా. అందుకు చేసుకోవడం ఏంట్రా? నీ అబ్బా దాన్ని చేసుకుంటే నిన్ను కూడా చేసుకోగలను. అర్థం కాలేదా? 7 సంవత్సరాల నుంచి నీ మొత్తం మెయింటెనెన్స్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? నేను ఇస్తేనే. నీ జాబుకు కూడా 4 లక్షలు ఇచ్చాను. అది ఎక్కడి నుంచి వచ్చేదో తెలుసా? ఎప్పుడన్నా ఆలోచించావా? పెంట్ హౌస్ కావాలంటే కొనిచ్చాను. నెక్స్ట్ మంత్ కారు కూడా కావాలన్నావు. కాదన్నా నిన్నే. దాన్ని పెళ్లి చేసుకోకపోతే నువ్వు చేతి మిగిలేదు చెప్పే. ఆ తర్వాత ఇద్దరు అడుక్కు తినాలి. నేను పెళ్లి చేసుకున్నాను కాబట్టి నాకు లైసెన్స్ వచ్చింది. నువ్వు పెళ్లి చేసుకుంటే నీకు లైసెన్స్ వస్తుంది. అప్పుడు ఇద్దరం కలిసి జీవితాంతం లాంగ్ డ్రైవ్ చేయొచ్చు. అర్థమైందా? మన ఇద్దరికి ఇబ్బంది లేకుండా ఒకటి సెట్ చేస్తా. మై హోనా. నాకు నువ్వు కావాలిరా. నాకు నువ్వు కావాలి కానీ మన ఇద్దరికి డబ్బు కావాలి.